అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద ఎన్నో అడగాలని వస్తాము అన్నీ ఇస్తామని చూస్తాము తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద అదివో అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముక్కుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద నేను కన్న తల్లి మధురలో ఉన్న దేవకీదేవి ఆ తల్లికి కూడా పుత్రగాత్ర పరిష్వంగ భాగ్యం ప్రసాదించు తల్లి. కన్నయ్య నా తండ్రి కన్నయ్యడి రాలేదా? ఏ ఇప్పుడు రాడు. ఎప్పుడొస్తాడు? ఎప్పుడు అంతటి కన్నవాడే అయితే ఎన్నాళ్ళు ఎందుకు పెంచలేదు? చేత కాకనే కదా, దిక్కు లేకనే కదా అర్ధరాత్రి దొంగతనంగా మన ఇంట్లో పడేసి వెళ్లారు. ఆపదలు గట్టెక్కాక భయాలు తీరాక ఎప్పుడు లాక్కుపోతారా దొంగలు? యశోదా, అంత మాటలని నిందించకు. మనకింతే ప్రాప్తం. ఎంత ప్రాప్తమో చెప్పేందుకు మీరెవరు, వారెవరు? బిడ్డ గుడ్డు తెరిచి కివ్వమన్న క్షణంలో నేను గుండెకి హత్తుకున్నాను, పాలిచ్చాను, ఊపిరి పోశాను. నాటి నుండి 14 ఏళ్ళు కంటికి రెప్పలా కాశాను కదా రోహిణి. తిన్న గండాలు వస్తే ప్రాణం అడ్డు వేశాను, మొక్కులు మొక్కాను, తాయెత్తులు కట్టాను, ఉపారాలెత్తాను. నన్ను వాడు నేను కాపాడుకున్నాం, ఆడుకున్నాం. వెన్న తింటే ఒంటికి మంచిది కాదని వద్దన్నాను, తిట్టాను, కొట్టాను, రోటికి కట్టాను. అన్నీ వాడు మంచి కోరే కదా. ఇవాళ గండాలు గడిచి మునగడవగానే ఆ దుష్టరాజును చంపగానే ఆహా ఓ అంటూ బిడ్డ లాక్కుంటారా? ఓ దైవమా, నువ్వే మూల కారణం. ఇంతకాలం వాళ్ళ నేర్పించావు, ఇప్పుడు నన్ను సురపెడుతున్నావు. అవునులే, తల్లి తండ్రి లేని వాడివట. తల్లి బాధ నీకెలా తెలుస్తుంది? యశోద, శాంతి శాంతి. దైవ దూషణ మహాపాపం. దూరమైన భాగ్యాన్ని తలచి దుఃఖించకు. ఇంతకాలం అనుభవించిన సుఖ సంతోషాలను తలుచుకొని పొంగిపో.
ఆ దైవాన్ని దయచూపమని వేడుకో, తప్పక కరుణిస్తాడు. అక్కడ రాచకార్యాలు కాగానే ఈ అమ్మ కోసం పరుగున వస్తాడు. ఆ తల్లి యశోదకు నందరాజు ఎంత చెప్పినా వినలేదు. మనిషికి పిచ్చి వాలకం పడింది. ఏళ్లు గడుస్తున్నాయి. అయినా తన బిడ్డ కన్నయ్య వస్తాడని ఇంటి గుమ్మం వద్ద ప్రతిదినమూ అలా వేచి చూస్తూనే ఉంది. నారాయణ నారాయణ. కన్నయ్య వస్తున్నాడా? నన్ను రాయబారం పంపాడా స్వామి? కట్టొద్దని కొట్టొద్దని. తిట్టాలంటే మాటలు రావు, కొట్టాలంటే చేతులు రావు. ఎట్టాగా స్వామి వీడితో వేగేది? నాన్న, నీకు తెలియడం లేదురా. నువ్వు పెద్దవాడివయ్యావు. ఉడుగు చెయ్యాలి, చదువు చెప్పించాలి, పెళ్లి చెయ్యాలి. ఆడపిల్లలంతా ఆవుల మందల్లో వచ్చేస్తున్నారా? అమ్మా, నువ్వు చెప్పినవన్నీ అయిపోయాయి. పెళ్లి చేసుకున్నాడా? లేకుండానా? ఒకటి కాదు, 8. అన్యాయం. ఒక్క పెళ్ళికైనా నన్ను పిలవలేదా? ఏం కన్నయ్యా, నేనేం పాపం చేశానురా? నీ పుణ్యఫలం ఈ జన్మకింతేనమ్మా. పై జన్మలో తన పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుంది. ఆయన మాట తప్పడు. ఇప్పుడు మాట తప్పాడుగా. మాట ఇవ్వనే లేదమ్మా. చెరసాలలో దేవకి కడుపున పుట్టాడు. ఇక్కడే పెరుగుతానని మాటివ్వలేదు. నీ ఒడిలో పెరిగాడు. ఈ జన్మకింతే. కన్నుల విందుగా ఎలాగో చూడలేకపోయాను. వేణుల విందుగా తనవి తీరకుండా ఉండేలా వర్ణించు చెప్పు స్వామి. చెవులారా చూసి మనసారా తరుస్తాను. అవతరించు తల్లి. ఖగనాధుండమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్షచరులన్ సాళ్వాదులల్ గెల్చి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతన్ రాజీవగంధిం రమా భగవత్యం శభవన్ మహాగుణమణి. పెద్ద కోడలి పేరేమిటో చెప్పావు కాదు స్వామి? బాలామణి రుక్మిణి. రుక్మిణీదేవి విదర్భదేశ ప్రభు భీష్మకుని కుమార్తె. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. కృష్ణమూర్తిగా వెలసిన విష్ణుమూర్తి కోసం ఆమె కూడా దివి నుండి భూమికి విచ్చేసింది. చిన్నప్పటి నుంచే తను శ్రీకృష్ణునికి అర్పించుకుంది. ఆటలు మాని ఇంటికి వచ్చిపోయే బ్రాహ్మణులు, సాధువుల వద్ద కృష్ణుడి కథలు చెప్పించుకుని వినేది. ఆయన వెన్న దొంగే కాకుండా కన్నె దొంగ కూడానట. నిజమేనా స్వామి? ఆహా, పరాకు చేస్తే నిన్ను కూడా ఎత్తుకుపోతాడు. అదే జరిగితే అది నా అదృష్టం కాదా? ఆయన నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇది సత్యమా? ముమ్మాటికి. ఆయన ఓ అంటే కో అని పలికే భక్త సులభుడు. చూడు.
కృష్ణయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కాని రుక్మిణి అన్న రుక్మికి కృష్ణుడంటే పడదు. అతడు కృష్ణునికి బద్ధ విరోధి అయిన జరాసంధ చక్రవర్తి శిష్యుడు. తండ్రి, నే విన్నది నిజమేనా? ఆ యాదవాధముడు ఈ ఇంటికి అల్లుడా? కుమారా, శాంతించు. అమ్మాయి రుక్మిణి మనసు తెలుసుకున్నాను. ఆ శ్రీకృష్ణుణ్ణే వరిస్తోంది. ధిక్! అభం శుభం తెలియని ఆడపిల్లకి ఒక మనసు, అది మీరు తెలుసుకోవడము ధిక్! మనము మూర్ధాభిషిక్తులమైన పృథ్వీపతులము. అతడు వసుల కాపరి, చోరుడు, జారుడు, వీరికి పంద, పైగా జరాసంధ చక్రవర్తుల వారికి విరోధి. వారే ఈ విధంగా నిర్ణయించారు. మన రుక్మిణీ కుమారిని దమఘోష మహారాజు పుత్రుడు శిశుపాల కుమారునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాలని. అంతేకాదు, తమ మనుమరాలు సుగాత్రిని మీ పెదకోడలిగా అనగా నారాణిగా పంపాలని కూడా సంకల్పించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో రాజకీయం కూడా ఉంది. ఈ సంబంధాల ద్వారా మగధ, చేది, విదర్భలు ఒక్కటవుతాయి. ఎంతటి శత్రువునైనా ఎదిరించి నిలుస్తాయి. ఇది జరాసంధ ప్రభువుల వారి వ్యూహరీతి, రాజనీతి. కుమారా రుక్మి, మీ ప్రభువుల ఆలోచన ప్రకారం, మీ అభీష్ట ప్రకారం ఏది ఎలా జరగాలో అలాగే జరిపించు. ఆ పైన అంతా పైవాడి దయ. తరువాతి కథను ఆయనే నడపగలడు. అభీష్ట ఫల సిద్ధిరస్తు. అది సిద్ధించాలి అంటే తమ ఆశీస్సులతో పాటు అసాధారణ సహాయం కూడా కావాలి. చెప్పు తల్లి, ఆ జగన్మాత సమక్షంలో చెప్తున్నాను. నీ క్షేమానికై, నీ శుభానికై ఏమి చెయ్యాలన్నా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను. ఒక్క క్షణం కూర్చుంటారా స్వామి? ఆచార్యవర్య, ఊహ తెలిసిన నాటి నుండి శ్రీకృష్ణచంద్రుల గురించి, ఆ లీలాలోలుడి కథలు గాథలు మీరే చెప్పగా వింటూ పెరిగాను. కన్నులారా చూడకపోయినా ఆయన సురచిర రూపాన్ని మనసారా ఊహించి దర్శించి అర్చిస్తున్నాను. ఆయనే నా భర్త, నా ప్రాణేశ్వరుడు. ఇక జన్మ జన్మలకి ఆయనే నా జీవితేశ్వరుడు. ఈనాడు ఆయనను వరించడానికి కన్నవారి ఆమోదం పొందిన అన్నగారి ఆగ్రహం వల్ల రాకూడని ఆపద వాటిల్లో వస్తోంది. నీకు ఆపదలు రావమ్మా. నన్ను శిశుపాలనకిచ్చి బలవంతంగా వివాహం జరుపుతారట. గురువర్య, బ్రాహ్మ, దేవ, ఆర్ష, రాక్షసాది అష్టవిధ వివాహాలలో ఇది ఏదీ కాదు. పెద్దలు పిన్నలను శాసించి బలవంతంగా ఒక జీవోత్సవానికి పెళ్లి చేయడం వికృతమైన ప్రక్రియ. అది పైశాచిక వివాహం కన్నా ఘోరం. అమంగళం ప్రతిహతమొగ్గుగాక. దీనిని తప్పించి నన్ను రక్షించి ఉత్తరించగలవాడు శ్రీకృష్ణ రూపధారి అయి ద్వారకలో వెలుగొందే ఆ శ్రీమన్నారాయణుడొక్కడే.
నీవే తప్ప ఇతం పరం పెరుగునన్న ఆ గజేంద్రుని రక్షించిన ప్రభువుకు నా మొర బంధుగణ క్రకచాల మధ్య హింస పడుతున్న ఒక తేనురాలి ఆర్తనాదం. శ్రీకృష్ణచంద్రులకు ఇది నా వినతి. తమరు ద్వారకకు వెళ్ళి దీనిని స్వయంగా వారికి సమర్పించాలని ప్రార్థిస్తున్నాను. అమ్మా, సత్సంప్రదాయ పరిరక్షిత రాజకుటుంబంలోని ఒక కన్య ఇలా చేయడం ధర్మ విరుద్ధం కాదా? ఆచార్య, ఇది ధర్మమా కాదా, తప్ప ఒప్ప అని విచారణ చేసే శక్తి లేదు. భయాందోళనతో క్షోభపడుతున్న నాకు ఈ క్షణాన తోచిన ఏకైక మార్గం ఇదే. నా పురోగతికి హితులుగా తాము ఈ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగేనమ్మా, తప్పక నా ప్రయత్నం చేస్తాను తల్లి. వ్యవధి ఎంత తక్కువ, దూరం అంత ఎక్కువ. అంతేకాదు, ద్వారక చేరాలంటే 10 యోజనాల సముద్రం దాటి వెళ్లాలని విన్నాను. నీ సమస్య కన్నా ఆ సముద్రం పెద్దది కాదమ్మా. ఆ ఈశ్వర కృప ఉంటే అసాధ్యమనేదే లేదు. ఆనాడు సీతమ్మ తల్లి కోసం ఒక వానరుడు హనుమ సముద్రాన్ని లంఘించాడు. దాటించినవాడు ఆ శ్రీరామప్రభువే. ఈనాడు ఈ బడుగు బాపడిని కడలి దాటించడానికి ఈ తట్టున శ్రీ మహాలక్ష్మి, ఆ గట్టున జామాత శ్రీమన్నారాయణుడు ఉన్నారు. నాకు భయమేలా, సందేహమేలా? వస్తాను తల్లి. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. చరణ సేవలే ప్రొత్తు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఈ నీల సన్నామమే ప్రొత్తు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. అట్టినీయందు నా చిత్తమనవరతము నచ్చి ఉన్నది. నీయాననానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్త చోరా. నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమేల పురుషరత్నమా నీవు భోగింపదాలేని తనుల తనులను సౌందర్యమేలా. భువన మోహన నిన్ను తొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. దయిత
ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్ తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు.